మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట అనుదినము జీవము కలిగిన దేవుని వాక్కులు వింటున్న గనులైనటువంటి ప్రభు బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినము దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనములో ఒక మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ మాట, దేవుని బిడ్డలారా, త్వరగా పోయి కలుసుకొనుడి. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఇద్దరు సంభాషణ కనబడుతూ ఉంది. త్వరగా పోయి కలుసుకొనుడి. ఈరోజు ఈ వచనంలోంచి మీతో పంచుకుంటున్న అంశం. మానవుడు చాలా విషయాలలో మనం త్వరపడుతూ ఉంటాం. ప్రయాణాలప్పుడు, అలాగే చదువులప్పుడు, కొన్ని కార్యక్రమాలప్పుడు చాలా త్వరగా చాలా పనులు మనం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒకరు మరొకరితో మాట్లాడుకున్నప్పుడు అడిగిన దానికి మరొకరు బదులిస్తూ ఉన్నారు. మీరు త్వరగా పోయి కలుసుకొనండి అంటున్నారు. ఏంటి ఈ సందర్భం? ఈ వచనంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి సారాంశం ఏంటో ఈ దినమున మనం నేర్చుకుందాం. అంశాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. త్వరగా పోయి కలుసుకొనుడి. దేవుని బిడ్డలారా, బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి సౌలు ఒక దినాన ప్రవక్త అయినటువంటి సమూయేలు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఊరిలో కనబడినటువంటి కొంతమంది స్త్రీలతో వారు అడుగుతున్నారు, అమ్మా, ప్రవక్త ఇక్కడ ఉన్నాడా అని అడిగారు. దేవుని బిడ్డలారా, వారు ఆ సౌలుతోనూ సౌలు దగ్గర ఉన్న పనివారితో చెప్తున్న మాట ఏంటంటే, మీరు త్వరగా పోయి కలుసుకొనండి. ఎవరిని కలుసుకోమంటున్నారు అంటే, దేవుని బిడ్డలారా, బాల్యము నుండి కూడా పాపము లేనటువంటి వ్యక్తి, బాల్యము నుండి కూడా ప్రభు కొరకు సమర్పణ కలిగి నాజీరు చేయబడినటువంటి సమూయేలు యొద్దకు వారు వెళుతూ ఉన్నారు. ఈ సమూయేలు అనేటువంటి వ్యక్తి ప్రవక్త అయి ఉన్నాడు, న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఈయన గమనించినట్లయితే యాజకుడై ఉన్నాడు, ఆయన దీర్ఘదర్శి అయి ఉన్నాడు. ఇతనికి దేవుడు అనుగ్రహించినటువంటి ఘనతలు 4 విధాలుగా 4 ఉన్నాయి. సహజంగా ఏదైనా ఒకరికే ఇస్తాడు. యాజకుడు యాజకుడుగానే ఉంటారు, ప్రవక్తలు ప్రవక్తలుగా ఉంటారు. కానీ ఈయన న్యాయాధిపతి, ఈయన గమనించిన యాజకుడు. ఇక్కడ గమనించిన ఈయనకి 4 విషయాలు దేవుడు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంటే దేవుని చేత ఇతను ఎంతగా దేవుని బిడ్డలరా అతను ఇష్టపడ్డారో చూడండి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా పంచుకోవడానికి మనకు విసులుబాటు సమయం కాదు. కానీ సందర్భానుసారంగా మీకు కొన్ని మాటలు పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పురుకొల్పి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. చాలా మందిని కలుసుకుంటూ ఉంటాం. లోకములో మనల్ని ప్రేమించినట్టుగా కనబడతారు, కానీ మనల్ని ద్వేషించే వారిని మనం కలుసుకుంటూ ఉంటాం. మన మేలు కోరని వాళ్ళతో మనం చాలా మందితో మనం కలుసుకుంటూ ఉంటాం. ఈ లోకములో మనకు అపకారం చేసే వాడితో మనం కలుసుకుంటూ ఉంటాం. లోకములో చాలా మంది చాలా రకాలైన వ్యక్తుల మధ్యలో మనం కలుసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ సౌలు ఎవరిని కలుసుకుంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, నాజీరు చేయబడి దేవుని కొరకు ప్రత్యేకించబడి తల్లి గర్భములో పుట్టిన నాటి నుండి కూడా దేవుని మందిరములో పెరిగిన ఒక ప్రత్యేకముగా జీవించినటువంటి ఒక వ్యక్తి. ఆయన పేరే సమూయేలు. ఈ సమూయేలు అనేటువంటి వ్యక్తిని మీరు అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చెప్తున్నారు, మీరు త్వరగా పోయి అని కలుసుకోండి అన్నారు. వాళ్ళు అడిగిన వెంటనే వాళ్ళు చెప్పిన మాట అండి, అదే వచనంలో ఒక విలువైన మాట ఉంది. దేవుని బిడ్డలారా, ఇదిగో అతడు మీ ఎదుట ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మీ ఎదుట ఉన్నటువంటి, దేవుని బిడ్డలారా, మీ ఎదురుగా ఉన్నటువంటి ఆ ఎదుట ఉన్న నాజీరు చేయబడినటువంటి వ్యక్తిని నిర్లక్ష్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. మీరు త్వరగా వెళ్ళండి. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన నాజీరు చేయబడిన వాడు. ఆయన నోటు నుంచి ఏదైనా ఒక మాట వస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంది అని అక్కడ స్త్రీలు ఈ అడిగినటువంటి సౌలు పనివారితో వారు చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా, చాలా త్వరపడి సౌలు ఒక అక్కరలో ఉన్నాడు, పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాడు, నష్టంలో ఉన్నాడు. తన తండ్రి ఆస్తిని పోగొట్టుకుని దాన్ని వెతుకుతూ తిరుగుతున్నటువంటి గడియలో ఆ ఊరుకు చేరుకొని అక్కడ కలుసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలు మాట్లాడుతున్నారు, ఇదిగో ఆయన దగ్గర మీరు త్వరగా వెళ్ళండి, ఆయన మీ ఎదుటే ఉన్నాడు అని. అక్కడ 2 మాటలు వారు విన్నప్పుడు సౌలు తన దగ్గరికి వెళ్ళి తనకు కావలసిన సమాచారాన్ని పొందుకొని తన సంతోషాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు కృప చూపించిన కార్యాలు మనం వింటున్నాం.
ప్రభు బిడ్డలారా గమనించండి. ఈ వర్తమానం వింటున్నటువంటి దేవుని బిడ్డలైన మీరు కూడా ఈరోజు ఏదైనా నువ్వు పోగొట్టుకుంటే, ఏ నష్టములో నువ్వు ఉంటే, నీ జీవితంలో ఏదైనా పొందుకోవాలని ఆశపడితే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా అండి? దేవుని కొరకు నాజీరు చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, దేవుని కొరకు దాహం కలిగి ఇక దేవుడు తప్ప లోకం నాకు అక్కర్లేదనుకున్నటువంటి ఆనాడు సమూయేలు లాంటి వారు ఎక్కడున్నారో వెతికి అక్కడికి త్వరగా నువ్వు వెళితే అక్కడ ఆయన నీ ఎదుటే కనబడతాడు. నీ కార్యాలు జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వర్తమానం వింటున్న వారికి ఈ కృపను మీరు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.